హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్కి స్వాగతం. బాగున్నారా? ఈరోజు మనము దొండకాయ మసాలా కర్రీ చేద్దాము. దొండకాయలు 1/2 kg ముక్కలుగా కట్ చేసుకున్న దొండకాయలు ఇలా పొడుగ్గా ముక్కలుగా చేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కట్ చేసుకున్న మిర్చి. గ్రేవీ కోసము చిన్న మిక్సీ జార్ తీసుకొని చూడండి, కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి అయినా పర్లేదు, పచ్చి కొబ్బరి అయినా సరే, కొంచెం కొబ్బరి, స్పూను పల్లీలు, 2 యాలకులు, లవంగాలు 3, దాల్చిన చెక్క 2 ముక్కలు చిన్నవి, ఉప్పు కొంచెం, కారము ఒక 1 స్పూన్. మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకుంటే ఇది గ్రేవీకి పనిచేస్తుంది. ముందుగా కడాయిలో 2 స్పూన్ల నూనె వేయాలి. కొంచెం నూనె ఎక్కువ వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది కాబట్టి దీంట్లో కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. తాలింపు గింజలు, కొంచెం కరివేపాకు, ముక్కలుగా చేసుకున్న మిర్చి, ఉల్లిపాయలు, తాలింపులో కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకుంటే కొంచెం తొందరగా ఎర్రగా వేగుతాయి, తొందరగా బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి. కొంచెం ఉప్పు, ఇంతకుముందు మనము గ్రేవీకి కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకుందాం, సరిపోతుంది కూరకి. ఇప్పుడు మనము 1 స్పూను అల్లం వేసుకుందాం, కొంచెం పసుపు కలుపుకోవాలండి. కొంచెం అల్లం పచ్చి వాసన పోయేదాకా కొంచెం కలుపుకొని కొద్దిగా మగ్గిన దాకా ఉంచాలి. అల్లం పచ్చి వాసన పోతే టేస్టీగా కూడా ఉంటుంది, లేకపోతే అల్లం వాసన కూరలో అల్లం వాసన వస్తుంది. దొండకాయలు వేద్దాము. తాలింపులో ఉప్పు వేసాము కదా, ఇప్పుడు దొండకాయలు కూడా కొంచెం త్వరగా మగ్గిపోతాయి. తొందరగా నీరు అన్నది, ఉప్పు ద్వారా నీరు తొందరగా బయటకు వచ్చేసి దొండకాయ త్వరగా మగ్గిపోతుంది, లేకపోతే కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. ఒక 5-10 నిమిషాలు కొంచెం మగ్గనిద్దాము. మూత పెట్టేద్దామండి. ఇంకా కొంచెం మగ్గాలండి. కొంచెం మగ్గితే టేస్టీగా ఉంటుంది, లేకపోతే పచ్చిగా ఉండి కరకరలాడుతూ ఉంటుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు, పావు గంట ఉడికించుకోవాలి. దొండకాయ కొంచెం తొందరగా ఉడకదు, అందుకనే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, లేటుగా ఉడుకుతుంది. ఇంకొక 5 నిమిషాలకు పట్టుద్ది. ఈ లోపల మనము మసాలా కోసం మిక్సీ పట్టుకుందాము. కొబ్బరి మిక్సీ పట్టుకోవాలి కదండి, మనం గ్రేవీ కోసం మిక్సీ పట్టేద్దాము. ఈ లోపల చూడండి, కొంచెం మగ్గింది కదా, అప్పుడు కంటే ఇప్పుడు కొంచెం చాలా మగ్గింది. చూడండి, ఇలా అంటే 2 ముక్కలు వేసుడు, ఇలా 2 ముక్కలు అవుతుంది. ఇలా అయితే ఉడికినట్టేనండి. చాలు, ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఎర్రగా అవ్వాల్సిన అవసరం ఏం లేదు. కావాలనుకుంటే ఇంకా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా కూడా ఉంచుకోవచ్చు. దాకా పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ ఉంది కదండి, ఈ కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరిలోనే కొంచెం కారము, ఉప్పు ఉన్నది కదా, తాలింపులో కూడా కొంచెం ఉప్పు వేసాం కదా, ఇప్పుడు ఆ ఉప్పు ఇవి సరిపోతున్నాయి. కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే గ్రేవీ దగ్గరే పడి చక్కగా కర్రీ తయారవుతుంది. సేపు ఒక 5-10 మినిట్స్ మూత పెట్టి ఉడికించేసుకుందాం. ఉడికిందండి, కొంచెం దగ్గరకి గ్రేవీ మొత్తం ఇట్లా దగ్గరికి అయిపోయి ఒక పచ్చివాసన అంతా పోయి దగ్గరికి ఉడికేసింది. ఇది అయిపోయినట్టండి కూర. దొండకాయ ఉడకడమే లేటు, లేకపోతే తొందరగా అయిపోతుంది. కొంచెం మసాలా, కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. అంతేనండి, అయిపోయింది, రెడీ అయిందండి. స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇది అన్నంలోకి, చపాతీలోకి బాగుంటుంది.
దొండకాయ మసాలా కర్రీ రెడీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.